రాజ్య సువార్త సకల దేశమంతా ప్రకటించబడాలి. కానీ అందులో ప్రకటిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే బ్యాచ్కి చెందినోళ్ళు కాదు. అర్థమవుతుందండి? ఆ ప్రకటించే వారిలో అసూయ చేతనో, కలహము చేతనో, ద్వేషము చేతనో సాతానును నింపుకుని కూడా ప్రకటిస్తున్నారు. ప్రకటించే వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుని ప్రకటించటం లేదు. క్లియర్ అవుతుందా లేదా? ఉన్నారా లేదా? పరిచారకులు మాత్రం విస్తృతంగా ఉన్నారు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ప్రతి మూలమూలకు దేవుని వాక్యం ప్రకటించబడాలి. ఈ కార్యం చేస్తుంది పరిశుద్ధం. ఏర్పాటు చేసుకున్నాడు, పంపిస్తున్నాడు. వాడు దేవుణ్ణి మోసేవాడు దేవుణ్ణి మోస్తున్నాడు, సైతాన్ని మోసేవాడు సైతాన్నాడు. ఆడు ఎలాగున్నా క్రీస్తును ప్రకటిస్తున్నాడు. అర్థమైందా లేదా ఈ మాట? ఇప్పుడు రెండు భాగాలు నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చెప్పిందని మీకు అర్థం అవడానికి నేను మోషేని మీ ముందు తీసుకొచ్చాను.